హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మార్చ్ 22 నుంచి అయితే జరగబోతున్నట్లయితే ఇప్పటికే బీసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా వచ్చేసరికి కరెక్ట్గా నెల రోజులు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని జట్లు కూడా ఐపీఎల్ కోసం అయితే సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా జట్లకైతే కొత్త కెప్టెన్లు అయితే అఫీషియల్ అయితే అనౌన్స్ చేయడమే జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి సిఎస్ఐఆర్ కెప్టెన్గా చేయబోతున్నాడు. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్కి వచ్చేసరికి రిషబ్ పంత్ అయితే కెప్టెన్ చేయబోతున్నాడు. అదేవిధంగా ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అయితే గత కొద్ది రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది. మరోసారి కెప్టెన్గా విరాట్ కోహ్లీ చేయబోతున్నట్లయితే ఊహాగానాలు అయితే రావడం జరిగింది దగ్గర సోర్స్ నుంచి. అయినా కూడా ఈరోజు వచ్చేసరికి ఆర్సీబీ మేనేజ్మెంట్ మాత్రం అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా వచ్చేసరికి రజిత్ పటిదార్ అయితే కెప్టెన్గా చేయబోతున్నట్లయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఆర్సీబీ వచ్చేసరికి చాలా మంది కెప్టెన్లు మార్చినా కానీ కప్పు గెలవలేకపోయిందని చెప్పుకోవచ్చు. దిగ్గజ కెప్టెన్లు కూడా కప్పు గెలవలేకపోయారు. మరి యంగ్స్టర్ వచ్చేసరికి ఆర్సీబీని విశ్వ విజేత నిలుస్తున్నా లేదా అయితే చూడాలి. గత కొద్ది సీజన్లో అయితే విరాట్ కోహ్లీ అయితే తన నేతృత్వంలో ఆర్సీబీని చాలాసార్లు అయితే క్వాలిఫైయర్స్ అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ దాకా అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే కప్పు గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ నేతృత్వంలో. ఆ తర్వాత ఫ్యాఫ్ డు ప్లేసెస్ వచ్చి అతని నేతృత్వంలో అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు గెలుస్తుంది అయితే అందరూ అనుకున్నారు. అప్పుడు కూడా నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కొత్త తరంలో అయితే మొదలు కాబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. యంగ్స్టర్ వచ్చేసరికి రజిత్ పటిదార్ మరి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఆర్సీబీని ఎలా ముందుండి నడిపిస్తారో అయితే చూడాలి. అతను బ్యాకప్గా వచ్చేసరికి మా టీంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎలాగో ఉన్నాడో తెలిసిన విషయమే. మరి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మన రజిత్ పటిదార్ ఎంత మేరకు సక్సెస్ అవుతారని అయితే ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో కూడా రజిత్ పటిదార్ వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్లో అయితే కెప్టెన్గా అయితే వహించడం జరిగింది. రజిత్ పటిదార్ వచ్చేసరికి ముస్తాక్ అలీ ట్రోఫీలో వచ్చి మధ్యప్రదేశ్ కెప్టెన్గా అయితే చేయడం జరిగింది. అప్పుడు వచ్చేసరికి రజిత్ 9 మ్యాచ్లో 428 పరుగులు అయితే చేయడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. ఇప్పుడు ఐపీఎల్లో కూడా రజిత్ పటిదార్ బ్యాటింగ్ స్కిల్తో పాటు కెప్టెన్సీ స్కిల్గా అయితే తోడవుతుంది. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. అదేవిధంగా ఐపీఎల్ 2025కి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.